అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పచ్చడి అండి. కరివేపాకు మనకి ఆరోగ్యానికి, కళ్ళకి, హెయిర్కి చాలా మంచిది, జుట్టుకి. ఇప్పుడు కరివేపాకు పచ్చడి నిల్వ పచ్చడి అండి. ఇది 10 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇది మా చెట్టు మీదే కాబట్టి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి నేనైతే ఇంక కడగలేదు, బాగా నీట్గానే ఉంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. చింతపండు అండి, నిమ్మకాయ సైజు అంతా చిన్న చింతపండు తీసుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఈ కరివేపాకు ఎంత ఉందో కొలుచుకుందాం. ఎన్ని కప్పులు? కొలతల ప్రకారం అండి. మూడు కప్పులండి. 3 కప్పులు కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు వేయించుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకును వేయించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు వేయించుకొని చల్లార్చుకోవాలి కరివేపాకు. చింతపండులో వెనీళ్ళు పోసుకున్నాం కాబట్టి త్వరగా నానిపోతుంది. ఇదంతా మెత్తగా చేసి పెట్టుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్నాం కదా, కప్పుతో తీసుకున్నాం కదా కరివేపాకు, 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, చింతపండు, ఒక స్పూన్ ఆవు పిండి వేయించి పట్టి పెట్టుకున్నది, సగం స్పూన్ మెంతిపిండి వేయించి పట్టి పెట్టుకున్నది. వేడి నీళ్ళు పోసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే స్మెల్ అనేది రాదు, బూజు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నామండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయలు, 5-6 వెల్లుమిరపకాయలు, పచ్చగా దంచుకొని వెల్లుల్లి వేసుకోవాలి 10 వరకు. ఇవన్నీ దూరగా వేగాయి కదా, కొంచెం ఇంగు వేసుకోవాలి. లాస్ట్లో ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చడి, ఇది వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కనుక
అంతే అండి, కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుంది. 10 నిమిషాలు మగ్గించుకున్నాక పొయ్యి ఆపేసుకొని దింపేసుకోవడమే. ఇంకా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నిల్వ ఉంటుందండి, ఒక 10 రోజులు ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే ఎక్కువే ఉంటుంది. అంతే అండి, 10 నిమిషాలు మగ్గిపోయింది. ఇంకా పొయ్యి ఆపేసుకొని దింపేసుకోవడమేను. మనం అన్నంలో చూద్దామండి, ఉప్పు సరిపోయిందేమో. ఒక స్పూన్ నెయ్యి, చాలా బాగుందండి. కొంచెం ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకోవాలి. అంతే అండి, పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.